నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? చాలా రోజులైంది కదా! ఈరోజు సరదాగా మనం ఎప్పుడూ డిస్కస్ చేసుకునే మన ఓల్డ్ మెమరీస్ కాకుండా ఒక ఆఫ్ బీట్ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటారా? అదేంటో చెప్పే ముందు చిన్న స్టోరీ చెప్తా వినండి. నా ఫ్రెండ్ ఒకడున్నాడండి. వాడు అండ్ ఒక పిల్ల 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు. ఎంత లవ్ చేసుకుంటున్నారంటే డైలీ గొడవ పడతారు, మళ్ళీ సాయంత్రం కలిసిపోతుంటారు. వాడు ఒక రోజు నా దగ్గరికి వచ్చి, అరే నేను ఇంకా ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పేస్తాను రా అని వచ్చి కూర్చున్నాడు. ఎందుకురా అంత పెద్ద డెసిషన్ అంటే చెప్తున్నాడు, నేను ఎంత తన గురించి పట్టించుకున్నా ఎప్పుడు చూడు నా గురించి నువ్వు ఆలోచించవు, నీకు నేను అంత ఇంపార్టెంట్ కాదు అని గోల్ చేస్తానే ఉంటుందిరా అని చెప్తా ఉన్నాడు. అప్పుడు అనిపించిందండి, ఇది ప్రతి కపుల్ మధ్య వచ్చే ప్రాబ్లమే కదా, వీడొక్కడిదే కాదు. సో దీని గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు చెప్దాం అనిపించింది. దాని గురించి ఇవాళ మాట్లాడుతున్నా. ఓయ్ అమ్మాయి, నీ గురించే, మా అబ్బాయిల గురించి చెప్తా విను. అబ్బాయిలకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏది నోరు విప్పి చెప్పకపోవడం. కొండంత ప్రేమ, పిచ్చి మీరంటే లోపల ఉంటాయి, కానీ ఎందుకో అది మీతో చెప్పలేం. మీకేమో మా నోటి నుంచి వినడం ఇష్టం, మాకేమో అది చెప్పడం కష్టం. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. దేవుడు అట్లా తయారు చేశాడు మమ్మల్ని. ఏం చేస్తాం, ప్రతిసారి నువ్వంటే ఇష్టం, నువ్వంటే పిచ్చి అని డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ మేము చేసే ప్రతి పనిలో మీ మీద లవ్, మీ మీద పిచ్చి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా అలా ఇన్స్టా ఫీడ్ స్క్రోల్ చేస్తుంటే వరల్డ్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ అని ఏదైనా వీడియో కనిపిస్తే ఆ ప్లేసెస్ అన్నీ మాకు మీతో వెళ్ళాలనిపిస్తుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఇంకెవ్వరూ మైండ్లోకి రారు, నువ్వే వస్తావు. ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చెల్లికో, అక్కకో ఒక్క డ్రెస్ కొంటే నీకు మాత్రం 2-3 డ్రెస్సులు కొనాలనిపిస్తుంది. ఎవరైనా ఫలానా రెస్టారెంట్లో ఫుడ్ బాగుంది ట్రై చేయండి అని చెప్తే మాకు మిమ్మల్ని అక్కడికి తీసుకుని మీతో వెళ్ళి తినాలనిపిస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వేరే అమ్మాయికి సైట్ కొట్టడము, లేదా ఆన్లైన్లో సరదాగా ఎప్పుడైనా వేరే అమ్మాయితో ఫ్లర్ట్ చేయడమో చేయొచ్చు, కానీ మాకు మాత్రం డే స్టార్ట్ అయ్యేది మీ గుడ్ మార్నింగ్ అండ్ డే ఎండ్ అయ్యేది మాత్రం మీ గుడ్ నైట్ మెసేజ్తోనే. టీవీలో కానీ సినిమాలో కానీ ఏదైనా పెళ్లి సీనో సాంగో వస్తే మా మైండ్లో టక్కన వచ్చేది మీరే. ఇవేమి మీతో మేము నోరిప్పి చెప్పకపోవచ్చు, కానీ ప్రతి నిమిషం మాకు మైండ్లో మీ థాటే ఉంటుంది. ఈ పిల్లతో అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. మేము ఎప్పుడు మీ పక్కన లేకపోవచ్చు, కానీ మా మైండ్ మాత్రం 24/7 మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీరు అడగచ్చు, మరి ఐ లవ్ యూ అని మా వెంటపడి అన్నిసార్లు విసిగించి మరీ చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి అని. మీ డౌట్ కూడా కరెక్టే, దానికి ఆన్సర్ మా దగ్గర కూడా లేదు. ఏమో, ఆ ఒక్క మూమెంట్ కూడా ఓపెన్గా మాట్లాడకపోతే మీరు మాకు ఉండరేమో అన్న భయం అయి ఉండొచ్చు, కానీ ఒక్కసారి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రతీది ఎక్స్ప్రెస్ చేయకపోయినా మీ చెయ్యి మాత్రం వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యాలనిపించదు మాకు. నాకు ఇవేమీ మాటల్లో చెప్పడం రాదు, నువ్వే అర్థం చేసుకోవాలి అమ్మాయి, ఈ అబ్బాయిని. ఏంటి, సరేనా?